హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరూస్ అట. సో ఈరోజైతే నేను లాస్ట్ థర్స్‌డే అనమాట వీడియో అనమాట చూపిస్తున్నానండి. చెప్పాను కదా థర్స్‌డే నేను బాబా పారాయణ స్టార్ట్ చేశానని. ఇదైతే మార్నింగ్ 3:30 అండి. 3:30 కల్లా స్నానం అయితే అంటే 3:00 లేసి 3:30 స్నానం చేశాను. ఫస్ట్ డే కదా పూజ. సో అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసేకైతే చాలా టైం పట్టేసింది నాకు. సో ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కొంచెం చింతపండు అయితే బాగా నానబెట్టుకున్నానండి. ఆ చింతపండులో అనమాట సబీనా అయితే వేసుకున్నాను. ఇవి దేవుడివండి. ఒక ఆవిడ చెప్పారనమాట కామెంట్‌లోని ఒకరోజు, దేవుడి సామాన్లు అలా డైరెక్ట్ షింక్‌లో పెట్టొద్దు, ఒక ప్లేట్ పెట్టేసి పెట్టండి అని చెప్పేసి. నాకు అది కరెక్ట్ అనిపించిందండి. ఎందుకు దేవుడి సామాన్లు డైరెక్ట్ షింక్‌లో పెట్టడం అని చెప్పేసి ఆవిడ చెప్పినట్లు ఇలాగ ఒక ప్లేట్ అయితే సెపరేట్‌గా ఉంచేసాను. ఉంచేసి ఇంకా ఆ ప్లేట్‌లో అనమాట అలా ఉంచుతున్నాననమాట. ఉంచేసి ఇంకా దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇందులో అయితే నేను బాబాది ఎలాగా వ్రతం అనమాట. బాబాది స్టార్ట్ చేశాను. అంటే ఫస్ట్ డే ఎలాగ అరేంజ్‌మెంట్స్ చేసుకున్నానో, నేను ఏ విధంగా వ్రతం చేసుకుంటాననేసి అయితే మెయిన్ చూపిస్తానండి. అలాగే పిల్లలకి బాక్సుల్లో కూడా ఈ గాబరాలోనే ఎలా సర్దాను అని కూడా చూపిస్తాను. అంటే చాలా టైం టేకింగ్ అయిపోతదండి మనకి. ఫస్ట్ డే మాత్రం కొంచెం టైం పడతది. ఎందుకంటే కలశం అంతా కూర్చోబెట్టుకోవాలి కదా! సో ఇక్కడైతే నేను దేవుడివన్నీ అనమాట ప్లేట్సు అన్నీ అనమాట బాగా క్లీన్ చేసుకుంటున్నానండి. క్లీన్ చేసుకొని ఇంకా వీటివి కదా! వీటికనమాట మళ్ళీ తుడిచేసుకుంటాను కూడా వెంటనే. ఇలా క్లీన్ చేసుకుంటూ తుడిసేస్తాననమాట. తుడిసి పెట్టేస్తున్నాను పక్కన. చూడండి బాగా తెల్లగా వచ్చేస్తాయి. సో అందుకు చింతపండయితే ముందు నుంచి నానబెట్టి ఇందులో సబీనా మాత్రం వేసి నేనైతే క్లీన్ చేసుకుంటున్నానండి. సో ఇంకా పిల్లలకి కూడానండి, పిల్లలైతే నాకు ముందు రోజు చెప్పుండారనమాట. చపాతీ వద్దు రైసు, రసం కావాలనేసి మా పాప చెప్పింది. ఇంకా అది చెప్పడం కాబట్టి ఈజీ కదా నాకు కొంచెం రైసు, రసం అనేసి ఇంకా సరే అదే చేద్దామనేసి అయితే నేను కూడా డిసైడ్ అయిపోయానండి. ఇంకా అలా ఏది చెప్తే అది చేసి ఇచ్చేస్తాను బాక్సుల్లోకనమాట. ముందే అడిగేస్తాను ముందు రోజు నైట్ ఏం కావాలి అని చెప్పేసి పడుకున్నప్పుడు. అలా ఏం చెప్తే ఇంకా అదైతే ప్రిపేర్ చేసేసి ఆళ్ళకైతే ఇస్తానండి. నాకు కొంతమంది కామెంట్స్‌లోని చెప్తుంటారు కదండీ! ఇలా చేయండి మంచిది, అలా చేయండి మంచిది అనేసి. నేనైతే వాటిని ఎప్పుడు నెగెటివ్‌గా తీసుకోనండి. ఎందుకంటే నాకు అన్ని విషయాలు తెలుస్తాయి అని ఉండవు కదండీ! నాకు కూడా ఎన్నో విషయాలు తెలీవు. ఇప్పుడు చూడండి నేనైతే అనుకున్నాను అనమాట. ఈ దేవుడి సామాన్లు నార్మల్‌గా అంటే తీసేసి ఇలాగా షింక్‌లోనే ఏసేసి క్లీన్ చేసేదాన్ని. ఒక ఆవిడ చెప్పడం వల్ల నాకు అర్థమైంది కదా! ఓకే. దేవుడి సామాన్లు అలా పెట్టకుండా ఒక ప్లేట్ పెట్టుకొని చేస్తే మంచిది అని. సో ఒకళ్ళు మనకి మంచి కోరి చెప్పినప్పుడైతే దాన్ని పాజిటివ్ తీసుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తదండి. సో అలాగనమాట. ఇంకా ఇలాగైతే దేవుడివన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను. దేవుడి రూమ్ కూడానండి ఊడ్చేసి ఫుల్ అలికేసుకొని, ఇంకా మాది దేవుడివి అన్నీ ఉంటే పటాలు అన్నీ తుడిచేసుకొని అన్నీ చేసేసాననమాట. అది చేసేసి ఇంకా అక్కడ ముగ్గులు గట్ట అయితే ఇంకా పెట్టుకోలేదు. ఇవన్నీ క్లీన్ చేసి ఇంకా అక్కడ రెడీ చేద్దాం అనేసి అయితే అనుకున్నాననమాట. ఇలాగ అన్నీ చేసేసుకొని దేవుడిది ప్లేట్ కూడా ఉంది కదండీ! అది కూడా అయితే క్లీన్‌గా ఒకసారి అయితే కడిగేసుకుంటున్నాను. కడిగేసుకొని ఇంకా ఇందులోనే అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈరోజు ఫస్ట్ రోజు వ్రతం అని చెప్పాను కదండీ! సో దానికి మాత్రం ఈరోజైతే బాబాకి ఇది రెడీ చేస్తున్నాను. మన ఇదంటారు కదండీ! పరమాన్నం అయితే రెడీ చేస్తున్నానండి. ఇంట్లో మా హస్బెండ్ మాత్రం అతనికి పులిహోర కావాలని చెప్పారు. సో, అతనికి పులిహోరు, పిల్లలకనమాట ఊతప్పం, ఇలాగ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటండి ఐటెమ్స్. దేవుడికి పూజకి లేట్ అయిపోతుంది నాకు. ఇంట్లోప ఈళ్ళవి ఒక్కొక్కళ్ళు ఎవరెవరికి ఏ బ్రేక్‌ఫాస్ట్‌లు కావాలో అవన్నీ చూసుకొని ఆళ్ళకి ఇంక అక్కడ రెడీ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్, లంచు అందరికీ డిఫరెంట్ డిఫరెంటేనండి. ఏ రోజైతే నాకు పనులెక్కువ ఉంటే ఆ రోజు మరీ కోరికలు అందరివి పెరిగిపోతాయనమాట. కానీ మనమైతే ఇగ్నోర్ చేయలేం గదా! సో, హస్బెండ్ అయితే అన్నారనమాట. అంటే అతనికి బాగోలేదు కదండీ! అప్పుడు హెల్త్ బాలేదు కదా! సో, నోరంతా ఒకలాగా అయిపోతది జ్వరం పడి లెగిసిన తర్వాత. సో, అతనేంటన్నారంటే, నాకు మాత్రం లెమన్ రైస్ కొంచెం చేసిచ్చి అని చెప్పారు. సో, అందుకు అతని కోసం లెమన్ రైస్ చేసేసి, పిల్లలకైతే ఊతప్ప ఏసేస్తున్నానండి. సో, లెమన్ రైస్‌కనమాట ఇక్కడైతే ఇలాగ ప్రిపేర్ చేసుకుంటున్నాను అంతా నేను. అలాగే పరమాన్నం కూడా చేస్తున్నానండి ఈరోజు. ఫస్ట్ డే కదా! పరమాన్నం చేసి పెడతాను ప్రసాదం అని చెప్పేసి. చాలా అంటే చాలా బాగొచ్చుండిద్దండి పరమాన్నం. అంటే దేవుడికి అనుకోని చేస్తున్నాం కాబట్టి అంటే నేనెప్పుడు పరమాన్నం చేస్తాను. కానీ ఈసారనమాట కొంచెం టైం లేదనేసి కుక్కర్‌లోని రైస్ పెట్టేసి, స్మాష్ చేసేసి, వాటరేసి చేసేసరికి ఏంటో తెలీదండి చాలా టేస్ట్‌గా అయితే వచ్చింది. సో, అది అలాగంతా పెట్టుకొని అరేంజ్ చేసుకొనైతే పూజ అంతా చేసుకొని ప్రశాంతంగా నడిచిందనమాట నాది. ఆ డే అంతా బాగయింది. సో, ఇలాగైతే ఇతనికైతే రెడీ చేసేసానండి. ఇతనికి రెడీ చేసేసి ఇంక ఇతనికైతే లెమన్ రైస్ ఒక పక్కన తీసి పెట్టేసాననమాట. లెమన్ రైస్‌కి ఇంక రెసిపీ చెప్పడానికి ఏంటి లేదు కదండీ! అందరికీ తెలిసిన రెసిపీయే. సో, అందుకైతే నేను ఏంటి చెప్పట్లేదు ఈ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అని.
సో ఈ నా కామన్ రెసిపీస్ ఎందుకు చెప్పడం అని చెప్పేసి జస్ట్ అతని కోసం మాత్రం లెమన్ రైస్ ఇలా రెడీ చేసేసి ఇలా ఒక గిన్నెలోకి తీసేసానండి. ఇదే కడాయిలోకి అనమాట పిల్లలకు ఊతప్పం చేసేస్తున్నాను. అంటే యాక్చువల్లీ ఇడ్లీ అయినా సరే లేకపోతే తట్టి ఇడ్లీ అయినా చేస్తానంటే పాప బాబు చెప్పారనమాట, వద్దు ఊతప్పం వేసి అని చెప్పేసి. సో మరి ఎందుకు ఇంకా వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి వాళ్ళకైతే ఊతప్పం వేసేసి ఇచ్చేస్తున్నానండి. సో వాళ్ళకి అదంతా రెడీ చేస్తున్నాను. ఇంకో పక్కన మా బాబు అనమాట, అంటే నా పూజకి ఒక పక్కన రెడీ చేసుకొని ఒక పక్కన ఫుడ్కి రెడీ చేశాను. అక్కడ చూడండి కుక్కర్లో మళ్ళీ రైస్ పెట్టారనమాట. అది దేనికంటే వాళ్ళకి రైసు రసము 2 రెడీ చేస్తున్నాను. ఒకటి పిల్లలకి బాక్సులకండి, మళ్ళానేమొంచి ఇంకా పరవన్నం కూడా రెడీ చేస్తున్నాను అన్నాను కదా, దానికనమాట. సో రసం అయితే అయిపోయిందండి. రసం చూడండి ఇంకా పోపు రెడీ చేసేసి రసం అయితే పెట్టేస్తున్నాను. సో రసం ఇంకొక పక్కన పోపు చేసి ఇంకా చట్నీ కూడా అయితే రెడీ చేసేసాననమాట. అంటే నైట్లో నేను చట్నీకి వేప్స్ ఉంచేస్తాను కదండి ఎప్పుడైనా చట్నీ అంటే. సో అదొక ప్లస్ పాయింట్ అనమాట. నాకు టైం సేవ్ అవుతుంది ఎక్కువ. ఇలాంటి టైముల్లో అయితే మరీ టైం సేవింగ్ అవుతుందండి. చట్నీ జస్ట్ గ్రైండ్ చేసేసి ఇంకా చట్నీ కూడా పోపు అయితే వేసేసుకున్నాను. సో పక్కన ఈరోజు ఊతప్పం, చట్నీ, లెమన్ రైసు అవన్నీ చేసుకుని ఇంకా పిల్లలు బాక్స్ అయితే సర్దేస్తున్నానండి. పరిగెడుతున్నాను యాక్చువల్లీ లిటరల్లీ అనమాట. మీరు అనుకోవచ్చు ఏమి ఇప్పుడు ఇక్కడ చేస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి స్కూల్కి లేట్ అవ్వకూడదు, ఇంకో పక్కన నా పూజ కూడా నాకు లేట్ అవ్వకూడదు. సో అవంతా ఆలోచించుకొని అయితే ఉదయం 3 నుంచి లెగిసి స్నానం చేసి పనులన్నీ చేసుకొని మందిరంకి వెళ్ళేసి రావాలి అంటే మనకు టైం పట్టేస్తుంది కదండి. సో పిల్లలకైతే ఇక్కడ ఉంచేసి దేవుడు కొంచెం అనమాట ఫస్ట్ రైస్ తీసేస్తాను ఫస్ట్ దేవుడికి అని చెప్పేసి. అదనమాట ఆ గిన్నెలో పెట్టేసుకున్నాను అనమాట పరవన్నంకి. ఇది ఇక్కడైతే పిల్లలకి అనమాట ఈ కుక్కర్లోనే కలిపేస్తున్నానండి. టైం లేదు ఇంకో గిన్నెలోకి వేసి మళ్ళీ కలపడానికి. సో రసం అంతా అందులోకి వేసేసి కొంచెం కలిపేస్తున్నాను. వాళ్ళిద్దరు రసం రైసే కావాలి అని చెప్పారు. సో అందుకు వాళ్ళకి రసం రైసే ఇచ్చేస్తున్నాను. మా అబ్బాయి కొంచెం పెరుగన్నం ఇచ్చినా తింటాడు, కానీ క్లైమేట్ ఇంకా చేంజ్ అయిపోయింది కదండి, అందుకే అంత పెరుగన్నమే తీయట్లేదు. సో నైట్లో మాత్రం వాడు నైట్లో కొంచెం పెరుగన్నం తింటాడు. సో ముందు నుంచే పెరుగు ఫ్రిడ్జ్లోంచి తీసేసి బయటని పెట్టి ఉంచేస్తానండి. దానికి కూడా ఇంకా వేడి అన్నం మీద పెరిగేసి పెడతానమాట నేను ఎప్పుడు. అప్పుడు ఏంటవుతుందంటే అంత చల్లగా అనిపించదు. సో ఆడికి ఇష్టం అండి పెరుగన్నం చిన్నప్పటి నుంచి. సో అందుకని రోజు అయితే పెడతానమాట పెరుగన్నం. సో ఊతప్పాలు అయితే అక్కడ రెడీ అయిపోయినాయండి. వాళ్ళ కోసం వాళ్ళకి రెడీ చేసేసాను. ఇంకా బాక్సులు కూడా ఇంకో పక్కన రెడీ చేస్తానన్నమాట. ఇక్కడైతే ఇదొకటి రసం వేసేసి రైస్ కూడా కలిపేసి ఇదైతే దేవుడికి పరవన్నంకి పెట్టేశానమాట. రైస్ని ఫస్ట్ కొంచెం బాగా స్మాష్ చేసేసానండి. స్మాష్ చేసేసి ఇందులో బాగా వాటర్ వేసేసానమాట. వేసేసి ఇంకా దాన్ని ఉండలు లేకుండా ఇప్పుకుంటున్నాను. అంటే మనకి టైం అయిపోతున్నప్పుడు పరవన్నం అయితే ఇలా చేసుకున్నామంటే మనకి టైం కలిసి వస్తుందండి. కుక్కర్లో ఆల్రెడీ అన్నం ఉడకబెట్టేసామనుకోండి ఇంకా ఉడకడానికి ఎక్కువసేపు ఉండదన్నమాట. సో ఇక్కడైతే ఇదొకటి వాటర్ వేసి ఇలా పెట్టేసి ఇంకా ఇందులోనమాట ఇప్పుడు మనం బెల్లం అయితే వేసుకోవాలండి. నాకు ఎంతోమంది అండి వీడియోస్ కామెంట్ చేస్తున్నారు. ఎంతోమంది ఇంకా అనుకోకుండా కొంతమంది కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు సబ్స్క్రైబర్స్. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేదన్నమాట. అంటే ఇలాగ ఇంత వేగంగా ఛానల్ గ్రో అవుతుంది అంతా అని చెప్పేసి. నాకు చాలా మోటివేషన్గా అనిపిస్తుందండి. మీ లైక్స్, మీ కామెంట్స్ అన్నీను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదైతే పిల్లలకి అనమాట ఇలా రెడీ చేశానండి. స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, మళ్ళా లంచ్కి అంతా అలా రెడీ చేసేసాను. ఇక్కడైతే ఇదైతే కలుపుతున్నాను అనమాట పరవన్నం. బెల్లం అయితే కరిగిపోయిందండి. కరిగిపోయిన తర్వాత ఇంకా నెయ్యి వేసి అయితే నేను పోపు చేస్తానన్నమాట. పోపు అంటున్నాను, సారీ అండి. నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ అయితే ఫ్రై చేసేసి ఇంకా అందులో కలిపియడమేనండి. అంతే, పరవన్నం అయితే అయిపోతుంది. ఇందులోని ఎక్కువ అసలు పాలే వేసుకోలేదండి నేను. పాలేయకుండా అంటే కొంచెం లైట్గా వేసానమాట. ఇప్పుడు వాటర్ వేసాను కదండి, వాటర్లోని బాగా ఇదైపోయిన తర్వాత జస్ట్ ఒక 1/2 కప్పు పాలు వేసుకున్నాను అనుకోండి. అంతే అంతే వేసాను, ఇంకేంటి వేయలేదు. పరవన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇందాకలో జీడిపప్పు అయితే ఫ్రై చేసుకున్నాను కదండి, ఇప్పుడు కిస్మిస్ కూడా ఫ్రై చేసేస్తున్నాను అనమాట. నెయ్యిలోని ఫ్రై చేసేసి ఇంకా ఇదైతే వేసేసుకొని కలిపేసుకుంటున్నానండి.
ఏమవుతుందంటేనండి, ఈ మధ్యన క్లైమేట్ బాగా చేంజ్ అయిపోయింది కదా! సో, చాలా అయితే అవస్థలయిపోతున్నాయనమాట. క్లైమేట్ చేంజ్ కాదు గానీ. ఇంకోటి మీతోని ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నేననమాట అంటే మ్యారేజ్ యానివర్సరీకి మా మమ్మీ, డ్యాడీ ఆళ్ళనమాట మొన్న అయింది గదండీ! సో, కొంచెం అమౌంట్ ఇచ్చి ఉండేవారనమాట. డ్రెస్సులు కొనుక్కోమనేసి. నా దగ్గరైతే చాలా ఉన్నాయండి డ్రెస్సులు. సో, ఇంక వేస్ట్ చేయను అనుకున్న డ్రెస్సుల మీద. ఇంట్లో మా హస్బెండ్ ఏం చేశారు, దానికి ఇంకా ఎక్స్‌ట్రా అమౌంట్ కలిపేసి నేను చెప్తుండేదాన్ని కదండీ రోబో క్లీనర్ అని చెప్పేసి. వాక్యూము ఇంకా మాపింగ్ 2 చేస్తది. అదైతే మా హస్బెండ్ కొనేసారండి. అదైతే నేను యూజ్ చేస్తున్నాననమాట ఒక 3, 4 డేస్ నుంచి. చాలా బాగుంది. చాలా యూజ్‌ఫుల్‌గా ఉందండి. నేను ఒక రోజైతే దాన్ని వీడియో చేసి మీకు చూపిస్తాను ఎలాగా అని చెప్పేసి. సో, ఇక్కడైతే దేవుడి గదిని ముందే చెప్పాను కదండీ! అంతా క్లీన్‌గా బాగా ఊడ్చేసి అలికేసుకున్నానండి. ఆ తర్వాత ఇదోటి బాబాదనమాట వ్రతంకి మనం కలశం అయితే పెట్టుకోవాలండి. సో, నేను దానికనమాట ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇలాగైతే ముందు నుంచి అనమాట అంతా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ ఒక ప్లేట్ అయితే అరేంజ్ చేసుకోండి. ప్లేట్ మీద ఒక చిన్న ముగ్గు పెట్టేసి, కొంచెం బియ్యం వేసేసి, పసుపు, కుంకుమ వేసేసి బియ్యం అయితే పెట్టుకోవాలి. దాని మీద ఒక ఏదైనా సరే క్లాత్ వేసుకోవాలండి. బ్లౌజ్ పీసులు లాంటివి ఏవైనా పెట్టుకోవచ్చు కాటన్‌ది. పెట్టుకొని దాని మీద మళ్ళీ ఇలాగైతే ఒక ప్లేట్ పెట్టి రైస్ అంటే మళ్ళీ బియ్యం పెట్టుకొని దాని మీద కలశం అయితే అరేంజ్ చేశాను. ఇలా కలశం అంతా అరేంజ్ చేసుకొని ఆ తర్వాత అయితే ఫస్ట్ అనమాట మనం నేను ఇంకా మిగతావన్నీ ఉన్నాయి కదండీ నావి బాబావి ఇవన్నీనున్న అదే మన ఫొటోస్ అన్నీ ఉంటాయి కదా! అవన్నీ అనమాట అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. అంటే మాది దేవుడి గది కొంచెం పెద్దది కదండీ! అరేంజ్ చేసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి టైం కూడా అలాగే పట్టేస్తదనమాట. సో, అందుకు వీక్లీ వన్స్ అయితే ఇలా బాగా ఫుల్‌గానే నేను అరేంజ్ చేసుకుంటానండి దేవుడు అంతానున. ఏది ఇటు అటు అయితే చేయననమాట. కొంచెం పేషెన్స్‌గా చేసుకుంటాను. యాక్చువల్లీ నార్మల్‌గా నేనెప్పుడు బుధవారం నైటే ప్రిపేర్ చేస్తానండి. కానీ ఆ రోజు ఎందుకో బుధవారం అయితే నేను ప్రిపేర్ చేయలేదు. సో, అందుకు గురువారం ఉదయాన చాలా వేరం లెగవాల్సొచ్చిందండి. సో, ఇలాగా మా హస్బెండ్‌కి చెప్పేసాననమాట. అతను ఎప్పుడు పూజలు తెచ్చిచ్చేస్తారు నాకు. ఎప్పుడు వ్రతం ఉన్నా సరే పువ్వులు, పళ్ళు అన్నీ తీసుకొని అతనొస్తారు. సో, ఇలాగైతే నేను తాంబూలం అయితే పెట్టుకుంటున్నానండి బాబాకి. అలాగే ఒక రూ. 2ది కాయిను, వక్క అన్నీ పెట్టుకున్నాననమాట. పెట్టుకొని ఇంకో పక్కన పసుపుతోని వినాయకుడిలాగా ఇలా రెడీ చేసుకున్నాననమాట ఒక ఆకు మీద. సో, ఇలాగైతే నేను బాబా వ్రతంకనమాట ప్రిపేర్ చేసుకుంటానండి. వినాయకుడిని రెడీ చేసి బొట్లు అన్నీ పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఈ ఆ తర్వాత కుబేరుడు ముగ్గు అని చెప్తాను కదండీ నేను. కుబేర కోణం అంటారు కదా! అదైతే యేసుకుంటున్నాను. అవన్నీ యేసుకొని ఇంకా ఆ అరేంజ్‌మెంట్స్ అన్నీ అయితే చేసుకుంటున్నానండి. సో, ఇలా ఫస్ట్ నేను దీపమైతేనండి ఇంకా అగ్గిపెట్టెతోని డైరెక్ట్‌గా ఎలిగించేసేదాన్ని. కానీ ఒకళ్ళు చెప్పారనమాట నాకు అలా ఎలిగించకూడదు అని చెప్పేసి. సో, ఇలాగా మన అగరబత్తికి ఎలిగించి ఆ తర్వాత దీపమైతే పెట్టుకోవాలి అని చెప్పారు. సో, ఫస్ట్ అయితే ఇలాగా దీపం అయితే పెట్టుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి. సో, బాబాది వ్రతంది బుక్ ఉంటది కదండీ! 9 వారాల బుక్కు. అందులో ఫస్ట్ అష్టోత్తరాలు ఉంటాయన్నమాట బాబాది. యాక్చువల్లీ నా దగ్గర పాత బుక్ ఒకటి ఉండేదండి. చూపిస్తున్నాను చూసారా ఫస్ట్‌ది. అది నేను ఫస్ట్ నుంచి యూజ్ చేస్తున్న బుక్కు. కానీ మొన్న ఒక రోజు నేను బాబా టెంపుల్‌కెళ్ళినప్పుడనమాట ఒక ఆవిడొచ్చేసి యాక్చువల్లీ ఇది కర్ణాటక అయినా సరే నాకు ఆవిడొచ్చి ఫస్ట్ బుక్ నాకే ఇచ్చారు. నేను అన్నాననమాట తెలుగు బుక్ ఉందా అంటే వెంటనే తెలుగు బుక్ ఇచ్చారనమాట. సో, నా బుక్ యాక్చువల్లీ పాతదయిపోయిందండి. నేను మా బాబు పుట్టిన దగ్గర నుంచి వ్రతం చేస్తున్నాను. అందులోపల పేపర్స్ అన్నీ అనమాట ఊడిపోతున్నాయి. ఇలాంటి టైంలోనే నాకొక కొత్త బుక్ వచ్చింది. సో, అందుకు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాననమాట. అలా ఫీల్ అయ్యేసి ఇంకా బాబాదైతే అష్టోత్తరాలు దాన్ని చదువుతూ ఒక్కొక్క అష్టోత్తరంకి ఇలాగ ఒక్కొక్క పూలన్నీ పెట్టుకొని అరేంజ్ అయితే చేసుకుంటున్నాను. నేను ఈరోజు ఈ వీడియో దేవుడిది అంటే బాబా వ్రతంది ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమంది చూడండి వ్రతం చేయాలి అనుకుంటారు. కానీ ఏ ప్రాసెస్‌లో చేయాలి అని తెలీదు. బాబాది ఏ పూజలైనా సరేనండి ఇలాగే చేయాలి, అలాగే చేయాలనేసి ఏ రూల్స్ ఉండదు. బాబా విషయంలో మాత్రం మన అనుగుణంగా మనం హోల్ హార్టెడ్‌గా పూజ చేసుకుంటే చాలండి. సో, బాబా అదే కోరుకుంటారనమాట. సో, నేనెలా చేసుకుంటున్నాను నేను నా ప్రాసెస్ చెప్తాను. ఇది కరెక్ట్ ప్రాసెస్ అని కూడా నేను చెప్పలేనండి. ఎందుకంటే ఎవరి ప్రాసెస్ ఆళ్ళకి కరెక్ట్. సో, నేను నా ప్రాసెస్ అయితే చెప్తానండి. సో, ఫస్ట్ అయితే అష్టోత్తరాలన్నీ చదువుకుంటాననమాట. 108 అష్టోత్తరాలు చదువుకుంటూ ఇలా పువ్వులన్నీ అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అష్టోత్తరాలు చదివిన తర్వాత 9 వారాల కథలుంటాయండి. 9 కథలుంటాయనమాట. 9 కథలు కూడా చదువుకుంటాను. ప్రసాదం ఏదైనా ఒకటి రెడీ చేసి పెట్టుకుంటాననమాట దేవుడి దగ్గర. సో, పెట్టుకొని ఆ తర్వాత హారతనమాట ఇచ్చేస్తాను. ఇంతేనండి ప్రాసెస్సు. సో, ఇది అయిన తర్వాత ఇలాగ 9 వారాలు కంటిన్యూ చేస్తాను. 9వ
వారం అయిన తర్వాత మన ఇది పెట్టాను కదండీ కలుసు, ఆ కొబ్బరికాయ తీసేసి దాన్ననమాట ఏదైనా స్వీట్‌లా చేసేసి మళ్ళా పరమాన్నం చేసేసి పెట్టేస్తాననమాట. సో, ఇలాగైతే నేనంతా ప్రిపేర్ చేసుకొని ఇంకా 9వ వారం మాత్రం 9 బుక్స్ అనమాట. 9 పలదనాలు నేనైతే రెడీ చేసి అయితే టెంపుల్‌లోనో లేకపోతే ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే అలాగ అందరికైతే ఇచ్చేస్తానండి. ఇది నేను చేసుకుంటున్న ప్రాసెస్. సో, మీరెలా చేసుకుంటున్నారు ఏంటి అనేసి కూడా కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసైతే మీకు ఈ వీడియో నచ్చుంటదండి ఈ రోజుది. మీకు గానీ ఈ వీడియో నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు ప్రతి లైకు నాకు చాలా అంటే చాలా మోటివేషన్‌గా ఉంటదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకోటి ఏమంటే ఇప్పుడు మనం చూడండి అనుకుంటాం అనమాట పాజిటివిటీ అనేసి. కానీ మనకి ఇప్పుడు కష్టాలు ఎక్కువ ఏదైనా ఉంటదనుకోండి, మన హ్యూమన్స్ కదండీ. మన మైండ్‌లోని మనకి అవే తిరుగుతుంటాయనమాట. ఎంత వద్దు అనుకున్నా ఆ నెగెటివ్ థాట్స్, ఆ నెగెటివ్ థింకింగ్స్ అవే ఉంటాయి. అలాంటి టైంలోని అంటే నేనైతే ఏంటనుకుంటానంటే నాకు ఎప్పుడైనా అలాగా మనసు చికాకుగా అనిపించినా, లేదో ఎక్కువ నచ్చనోళ్ళ దగ్గర ఎక్కువ చేరేసి ఆళ్ళ వల్ల నాకు ఏదైనా డిస్టర్బెన్స్‌గా అనిపించినా నేను ఫుల్లు దేవుడికి ఇచ్చేస్తానండి. టైం అయితే నాది ఫుల్ డెడికేషన్‌గా అనమాట. అంటే నార్మల్‌గానే నేను పూజలన్నీ చేస్తాను. కానీ ఇంకా ఎక్కువ అనమాట. అలా దేవుడికి అంకితం అయిపోతాను. అప్పుడు నాకే తెలియనిది నాకు శ్రద్ధ సబూరి అంటారు చూసారా బాబా! అలాగైతే నాకొక నమ్మకం ఉంటదనమాట. నా దేవుడు నాకున్నారు. నాకేది చెత్తగా అవ్వదు. నాకు బాబా కాపాడతారు అనే ఒక పాజిటివిటీగా అయితే ఉంటదండి. అందరు దేవుళ్ళు ఒకటే. అలా మీరు నమ్మినోళ్ళని మీరు దేవుళ్ళని పట్టుకొని డేస్ బాలేదు అన్నప్పుడు మనం ఇంకా దేవుడిని ఎక్కువ పట్టుకోవాలి అనేసి నాకు అనిపిస్తదండి. చూడండి ఇప్పుడైతే నేనైతే 9 కథలు ఉంటాయి కదండీ! 9 కథలు కూడా చదివేస్తున్నాను. ఇంకా ఏంటంటేనండి బాబాది పారాయణం కూడా నేను నిత్య పారాయణం చేస్తున్నాను ఈ మధ్యన. సో, అది చేస్తూ ఇలా గురువారం అయితే వ్రతం కూడా చేసుకుంటున్నాను. ఇలా వ్రతం అయిన తర్వాత హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. బాబాది పాట పాడేసి హారతి అయితే ఇచ్చేస్తున్నాననమాట. సో, మీరు గానీ ఈ వీడియో నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీరు మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి షేర్ చేశారంటే ఆళ్ళు కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని అయితే నేను హోప్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నారు కదా పూజలైతే ఇలా చేసుకొని ఇలాగైతే నడుస్తుందండి నాది. ఈ డే అంతా అయితే ఇలాగే ప్రొడక్టివిటీకి వెళ్ళిందనమాట. నేను ఈరోజు చూపించిన దానికి రీజన్ ఏంటంటే ఎవరైనా సరే బాబా వ్రతం స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఈ ప్రాసెస్‌లో స్టార్ట్ చేయొచ్చండి. వీడియో నచ్చింది కదేంటి? నా పూజ గది కూడా బాగుంది కదా! నేను ఫుల్ ఇలాగే అరేంజ్ చేసుకుంటానండి. నేను చెప్పాను కదా ముగ్గు అంతా అయితే ఇలాగే అరేంజ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.